ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. పితృదేవో భవ. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారము, ఈ యొక్క చిన్న పరిహారం ద్వారా మీ గృహంలోని ఎవరికైతే గొడవలు, డబ్బు సమస్యలు, అడ్డంకులు, చికాకులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఇలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారము చాలా ఉపయోగపడేది. కావున ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. మరి ఆ పరిహారం ఏమిటి, ఏ రోజున చేయాలి, ఎన్ని రోజుల పాటు చేయాలి అనే అంశాన్ని ఈనాటి విషయంలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ప్రప్రథమంగా సనాతన బంధువులకి, విప్రా టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ద్వారా మీ ఆదరణ ఎప్పుడు కూడా ఉండాలి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము 10 మందికి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. మరి ఇంతకుముందు చేసిన వీడియోలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ప్రయుక్త పంచాంగ శ్రవణం వీడియో చేయడం జరిగింది నా ఛానల్లో. ఇది 3 పార్ట్లుగా విభజించి తీశాను. కావున మీ యొక్క రాశి ఏమిటి, ఆ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ సంవత్సరం పాటు మీరు ఈ పంచాంగ శ్రవణం వినొచ్చు. కావున నా ఛానల్లో అది కూడా ఉన్నది. మరి విషయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారము ఎవరికైతే గొడవలు, చికాకులు, డబ్బు సమస్యలు, ఆటంకులు ఎదురవుతున్నాయో వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేది. మరి ఏ రోజున చేయాలి? అమావాస్య రోజున చేయాలి ఈ పరిహారం. దేనితో చేయాలి? కేవలము 2 రాగి చెంబుల్లో నీళ్లు నింపి ఇంటి బయట, ఇంటి లోపల పెట్టాలి. మరి ఆ క్రమం ఏమిటి అనేది తెలుసుకుందాం. అసలు ఈ యొక్క పరిహారం ఎందుకు చేయాలి, ఎందుకు ఆచరించాలి? చాలామంది ఇళ్లలో అనేక వ్రతాలు, హోమాలు, వ్రతాలు, అలాగే పితృదేవతలకి క్రమం తప్పకుండా శ్రాద్ధం ఆచరిస్తూ ఉంటారు. అన్నీ చేస్తున్నారే కానీ వారికి ఎక్కడో ఒక చిన్న లోటు ఉంటుంది. లౌకికంగా చూసుకుంటే వారెన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, అనేక మానసిక చికాకులు పడుతూ ఉంటారు. మరి దీనికి కారణం ఏమిటి? మీ ఇంట్లో ఉన్న పెద్దలకి శ్రాద్ధం పెడుతున్నారే కానీ మరి మీ భార్య తరపున లేదా గృహంలో ఉన్న స్త్రీల అనగా కోడల తరపున కానీ వారి యొక్క పుట్టింటి పూర్వీకులకి శాంతింపజేయలేరు. మరి వారు కూడా కాలం చేసిన పూర్వీకులు ఎవరైతే ఉంటారో, మామలు కానీ తాతయ్యలు కానీ, వారు ఆ గృహంలోనికి రాలేరు, వారికి అనుమతి లేదు. మరి దానివల్ల కూడా మీ ఇంట్లో గొడవలు, చికాకులు, మనశ్శాంతి లేకపోవడం అనేది ఉంటుంది. అందరూ కూడా గ్రహించండి ఈ విషయాన్ని. కావున ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారము 2 చెంబుల రాగి పాత్రను తీసుకొని వీటిని శుభ్రం చేయండి. శుభ్రం చేసి ఒక చెంబులో, 2 చెంబులోనూ నిండుగా నీరు నింపండి. నింపిన తర్వాత ఆ తదుపరి ఏం చేస్తారంటే, అమావాస్య రోజు సాయంత్రం అనగా చంద్రుడు కనిపించని రోజున అమావాస్య, కావున మరి అమావాస్య రోజు పితృదేవతలు కూడా ప్రీతికరం కాబట్టి ఈ పరిహారాన్ని అమావాస్య రోజు చేయాలి. 2 చెంబుల్లో, రాగి చెంబులో నీరు నింపి ఒక చెంబు బయట ఉన్న ద్వారం బయట నైరుతి మూలాన అనగా సౌత్ వెస్ట్ ఫేసింగ్లో పెట్టాలి. అలా లేని పక్షంలో ఇంటి గుమ్మం బయట లెఫ్ట్ సైడ్లో బియ్యపిండి, పసుపు, కుంకుమతో చిన్న ముగ్గు వేసి దానిపైన ఈ రాగి చెంబు పెట్టండి. ఆ తర్వాత లోపల ఇప్పుడు ఈ బయట పెట్టిన రాగి చెంబు ఆ స్త్రీ అనగా మీ భార్య లేదా కోడలు వాళ్ళ పుట్టింటి వారికి పెట్టిన చెంబు, అది బయట పెట్టింది. ఇప్పుడు మీ పుట్టింటి వారి కోసము లోపల చెంబు పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? ఇంట్లో కిచెన్లో కానీ లేదా హాల్లో కానీ పెట్టండి. సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగా బియ్యపిండి, పసుపు, కుంకుమతో ముగ్గు వేసి దానిపైన రాగి చెంబులో నిండుగా నీళ్లు నింపి పెట్టండి. ఇలా బయట ఒక చెంబు, లోపల ఒక చెంబు పెట్టండి. ఇలా క్రమం తప్పకుండా మీరు ఏం చేయాలంటే, కేవలం భక్తి మాత్రమే కావాలి. మన పూర్వీకులందరికీ కూడా నమస్కారం చేసి, మీ పూర్వీకులందరికీ నమస్కారం చేసి ఆ ఒకటి బయట ఒకటి లోపల పెట్టిన ఆ నీరు మరుసటి రోజు మళ్ళీ మారుస్తూ ఉండాలి. మరి ఆ మార్చిన నీళ్ళు తులసి చెట్టుకి పోసేయండి. అలా క్రమం తప్పకుండా ప్రతి అమావాస్యకి ఈ చెంబుని మార్చండి. ఇలా మీరు ఒక సంవత్సరం పాటు సుమారుగా చేస్తూ ఉండాలి. దీనివల్ల
ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే అమావాస్య నాడు మొదలు పెట్టారో అప్పటి నుండే మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. చిన్న చిన్న మార్పులు అనేది మొదలవుతూ ఉంటాయి. ఇంట్లోని గొడవలు తగ్గుతాయి, శాంతి లభిస్తుంది, చక్కని వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇలా డబ్బు, ఆరోగ్యము, సంతోషము అన్నీ కూడా మెరుగుపడతాయి. ఇలా 12 అమావాస్యలు అనగా ఒక సంవత్సరం పాటు క్రమం తప్పకుండా చేస్తే ఇటు పెద్దలు అటు పెద్దలు ఇద్దరు కూడా వారు సంతోషించి వారు ఆ యొక్క వంశాన్ని అనుగ్రహిస్తారు అని జ్యోతిష శాస్త్రము అలాగే వేద శాస్త్రంలోని కూడా చెప్తున్నారు. కావున ఇప్పుడు నేను చెప్పిన పరిహారం మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. క్రమం తప్పకుండా ఇది ఆచరించండి. భక్తితో నమస్కరించి వారికి నీళ్లు అక్కడ పెట్టండి. తద్వారా వారి దాహం తీరి వారు మీ అందరినీ కూడా అనుగ్రహిస్తారు. ఇదండి ఈనాటి అంశము. మరొక వీడియోలో ఒక చక్కని అంశంతో మీ అందరి ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా ఉండాలి. కావున ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.